మనం తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, 5 ఉంటాయి. ఇలా ఉండేటువంటి ఫుడ్ని అన్నీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం కంప్లీట్ డైట్ అంటారు, కంప్లీట్ ఫుడ్ అంటారు కదా. కంప్లీట్ డైట్, కంప్లీట్ ఫుడ్, సంపూర్ణ ఆహారం, తెలుగు సమీకృత ఆహారం అంటారు దాన్ని. ఎగ్జాంపుల్ పాలు. అంటే పాలలో అన్నీ ఉంటాయండి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే అన్ని సమపాళ్ళలో ఉండటం కూడా దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, బ్యాలెన్స్డ్ డైట్. క్లియర్. సంపూర్ణ ఆహారం అంటే అన్నీ ఉండడం, అన్ని సమపాళ్ళు ఉండడం బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే జనరల్గా మనం తీసుకునే ఫుడ్లో ఈ 5 ఉంటాయండి. అయితే మనం ఎక్కువగా తీసుకునేవి ఏంటి? ఫస్ట్ టాప్ 3 సిపిఎఫ్. సి ఫర్ పి ఫర్ ఎఫ్ ఫర్ ఫ్యాట్స్ కదా. సో ఈ 3 ఎక్కువ తీసుకుంటాం. రైస్ ఎక్కువ తింటాం, చికెన్ తింటాం, కర్రీస్ తింటాం కదా, ఆయిల్ ఎక్కువ. అంటే ప్రతి దీనిలో ఆయిల్ ఉంటుంది కామన్గా. అలా కాకుండా ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉంటాయి, అందులో ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్. క్లియర్. అయితే పోషక పదార్థాలను తీసుకోవటాన్ని కలెక్టింగ్ న్యూట్రియంట్స్ ఇస్ కాల్డ్ న్యూట్రిషన్ అంటారు. పోషకాలు సేకరించడాన్ని పోషణ వేస్తుంటారు. ఆ పోషకాల అధ్యయనం ఏమంటారు? స్టడీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ న్యూట్రిషన్. డైట్ అంటాం కదా, డైటెటిక్స్ అంతే. లేదా ట్రోపాలజీ, TROPHIC, ట్రాఫిక్ అంటే పోషక స్థాయి, TROPH, ట్రాఫిక్ ఉండాలి, ట్రాఫిషన్ అంటే ట్రోఫాలజీ. కాబట్టి పోషకాల సేకరణ పోషణ అంటారండి, ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అంటారు. క్లియర్. మరి పోషకాలు అనగా 5 ఉంటాయి ఇందులో. మీకు చెప్పాను షార్ట్కట్లో CPF అలా చెప్పుకున్నాం. సి అంటే ఏం చెప్పారు? కార్బోహైడ్రేట్స్. వీటినే మన అచ్చ తెలుగు భాషలో, వ్యవహారిక భాషలో పిండి పదార్థాలు అంటారండి, లేదా చక్కెరలు అని కూడా అనొచ్చు వీటిని. ఇవి ప్రోటీన్స్ అంటాం సరే, ప్రోటీన్స్. దీన్నే మాంసకృత్తులు అంటారండి అచ్చ తెలుగు. ప్రోటీన్స్ లేదా మాంసకృత్తులు అంటాం, బిల్డింగ్ బ్లాక్స్ అంటారు, చాలా ఉంటాయి పేర్లు. చూద్దాం డీటెయిల్డ్గా. ఇవేంటిది? ఫ్యాట్స్ లేదా కొవ్వులు అంటాం, కొవ్వులు. ఇదేంటివి? మినరల్స్, ఖనిజ లవణాలు. ఇది వైటమిన్స్ అలా విటమిన్స్ కదా, రైట్. అయితే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫస్ట్ 3 ఉంటాయండి. మనం తీసుకునే ఫుడ్లో ఫస్ట్ 3 ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే కంప్లీట్ ఫుడ్ అంటారండి, సారీ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. వీటిని స్థూల పోషకాలు అంటారు, స్థూల పోషకాలు. ఈ 2 తక్కువ తీసుకుంటాం మనం, అందుకే వీటిని సూక్ష్మ, మ్యాక్రో, మైక్రో. క్లియర్. పోషణ గురించి చదువుకునేటువంటి ఆ శాస్త్రాన్ని ఏమంటాం మనం? డైటెటిక్స్. డైట్ అంటాం కదా, డైటెటిక్స్ అంటారు, డైటెటిక్స్. అలాగే దీనికి మరొక పేరు ఏంటి? ట్రోఫాలజీ అంటారు, ట్రోఫాలజీ. హైదరాబాద్లో ఈ పోషణకు సంబంధించి ఒక సంస్థ ఉంటుంది, జాతీయ సంస్థ, NIN. విన్నారా? NIN వినే ఉంటారు, చాలాసార్లు బిట్ కూడా వచ్చింది ప్రీవియస్ పేపర్లో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ, ఇక్కడ తార్నాక్లో ఉంటుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, దీని జాతీయ పోషకాహార సంస్థ, లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. అలా ఇస్తూ ఉంటాడు. క్లియర్. అన్ని పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని ఏమంటారు? సంపూర్ణ, కంప్లీట్ ఫుడ్ అంటారు. మరి బ్యాలెన్స్డ్ అంటే ఏంటి? సమపాళ్ళలో ఉండాలి. యాక్చువల్గా మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎప్పుడు కూడా అంటే CPF, కార్బోహైడ్రేట్స్ ఎలా ఉండాలి, 50 ప్రోటీన్ ఉండాలి, 25 ఇలా ఉండాలి. ఇది రేషియో అండి, ఇలా ఉండాలి. సో దీన్నే 60, 50, 25 ఈ రేషియోలో ఉంటుందని ఏమంటారంటే, ఒక రోజుకి మనిషి తీసుకోవాల్సిన ఆహారపు లెవెల్స్ అలా ఉండాలి. ఒక రోజు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి. క్లియరా? రైట్. నో. మరి ఎందుకంటే ముందు
పాలను మన సంపూర్ణ ఆహారం చెప్తున్నాం కదా. మిల్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ ఫుడ్. వై? ఎందుకు పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తున్నాం అంటే ఆల్ దీస్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మిల్క్. సరే, మిల్క్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్, సరే సాధారణ చూడండి, అంగన్వాడీ సెంటర్లో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే పిల్లలకి 70 years వచ్చే వరకు కూడా మిల్క్ ఇస్తారు, గ్లాస్ పాలు ఇంట్లో కూడా ఇస్తారు. అంగన్వాడీలు కూడా ఎగ్గర్ ఇస్తారు, లేకపోతే ఏమంటే బెల్లపు చెక్కలు ఇస్తారు కదా. ఈ ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఇస్తూ ఉంటారు, ఎందుకంటే హై న్యూట్రియంట్స్ అవి కదా. కాబట్టి ఎగ్, మిల్క్ మంచి ఫుడ్ అని చెప్తూ ఉంటాం మనం జనరల్గా. రెండు కూడా కంప్లీట్ ఫుడే, బట్ ఎగ్ని కంప్లీట్లీ నాట్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ ఫుడ్. పూర్తి స్థాయిలో దాన్ని సంపూర్ణ ఆహారంగా చెప్పలేము. ఎందుకు అని అడిగితే, ఎందుకు ఎగ్ని కంప్లీట్గా నాట్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ ఫుడ్ అని చెప్పారంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు. వై ఎగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్ ఫుడ్ అని అంటే మాత్రం ఎగ్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు, లోపించి ఉంటాయి, మిగతావన్నీ ఉంటాయి కదా. మరి పాలు ఫస్ట్ చూద్దాం. పాల్లో అన్నీ ఉంటాయని చెప్పాం మనం. పాలలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ పేరేంటి? పాలు ఏ కలర్లో ఉంటాయి? వైట్ కదా. అలా ఉండడానికి గల కారణం ఏంటంటే అందులో ఉండేటువంటి చక్కెర, దాని పేరు లాక్టోస్. ఇంగ్లీష్లో లాక్టో అనే పదం చూసారా? లాక్టో అనే వర్డ్ ఎక్కడొచ్చినా మిల్క్ అని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రిఫిక్స్ అంతే, ఆ మీనింగ్ అది. లాక్టో అనే వర్డ్ ఎక్కడొచ్చినా మిల్క్ అని గుర్తుపెట్టుకోండి. లాక్టోస్, లాక్టేజ్, లాక్టోబాసిల్లస్, లాక్టిక్ యాసిడ్ చూసారా? ప్రొలాక్టిన్ హార్మోన్ పేరు. మదర్ నుంచి బేబీకి మిల్క్ ప్రొడ్యూస్ చేయబడాలి ఫర్ ఫీడింగ్ కదా. అందుకే మదర్లో మిల్క్ ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మోన్ పేరు ప్రొలాక్టిన్ లేదా లాక్టోజెనిక్ హార్మోన్ అంటారు. ఆఫ్టర్ బర్త్ బేబీ బర్త్ వచ్చిన తర్వాత తల్లికి ఖచ్చితంగా మిల్క్ ఉండాలి బేబీ కోసం కదా. అప్పుడు ఆ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలంటే అందులో ఉండే హార్మోన్ పేరు, మదర్లో ఉండే హార్మోన్ పేరు ఏంటంటే ప్రొలాక్టిన్ లేదా లాక్టోజెనిక్. జెనిక్ అంటే పుట్టడం సార్, పుట్టడం. లాక్టో అంటే మిల్క్, మిల్క్ జెనిక్, మిల్క్ ఆరిజినేట్, మిల్క్ ప్రొడ్యూసింగ్ చూసారా. అలా అది ఒక ముఖ్యంగా చెప్పినప్పుడు హార్మోన్. అంటే ఆ రూట్ వర్డ్ చెప్తున్నా, లాక్టో అనే పదం ఎక్కడ వచ్చిందో సేమ్ మారదకి, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా చూసారా. సరే, మరి మిల్క్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ అని చెప్పారు లాక్టోస్. వై మిల్క్ ఈజ్ వైట్ కలర్ అని అడిగితే మాత్రం లాక్టోస్, అది కూడా ఆన్సర్. క్లియరా? మిల్క్లో ఉండే ప్రోటీన్ ఇలా వస్తున్నాం కదా మనం. ఫస్ట్ చూస్తారు కార్బోహైడ్రేట్, చక్కెర, తర్వాత ఏముంది? మిల్క్లో ఉండే ప్రోటీన్ ఏంటి అని అడుగుతుంటారు. మనం జున్ను చేస్తామా? చీజ్. అయితే ఆ మిల్క్లో ఉండేటువంటి ఆ ప్రోటీన్ ఏంటంటే ఎస్ కెసిన్. కెసిన్ అండి, CASINI. ఈ కెసిన్ జున్నుగా మారుతుంది, కెసిన్. తర్వాత ఏముంది? పాలలో ఉండే ఫ్యాటీ యాసిడ్ లాక్టిక్ యాసిడ్, అంతే. తర్వాత ఏముంది? కాల్షియం అండ్ ఫెర్రస్. బోన్ గ్రోత్కి అలాగే బ్లడ్లో ఐరన్ గ్రోత్కి ఫెర్రస్ ఉండాలి. మెయిన్ అవే కదా, బ్లడ్ ఐరన్ ఫుడే కదా. ఎస్, అందుకని మిల్క్లో ఉండే మినరల్స్ ఏంటంటే కాల్షియం అండ్ ఫెర్రస్. తర్వాత ఏముంది? ఆల్ ఆర్ ప్రెసెంట్, అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ సి కాకుండా అన్ని విటమిన్లు ఉంటాయి అందులో కదా. కాబట్టి మిల్క్ నెల చెప్తుంటా.